గాంధీ టాక్స్ 2 గంటల రన్ టైమ్‌తో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30, 2026న వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అతిథిరావు హైదరి, సిద్ధార్థ జాదవ్ మెయిన్ రోల్ లో కనిపిస్తారు. ఇది ఒక సైలెంట్ మూవీ, అంటే ఇందులో క్యారెక్టర్స్ కి మాటలుండవు. మొత్తం సినిమా ఫేస్ ఎక్స్ప్రెషన్స్, హావభావాలు, మ్యూజిక్ తోనే స్టోరీ నడుస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీని 2023లోనే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రీమియర్ షో వేశారు. ఇప్పుడే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల 2023లోనే సెన్సార్ పూర్తయినప్పటికీ 3 సంవత్సరాలు వెయిట్ చేసి 2026లో థియేటర్లోకి వచ్చింది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, మహాదేవ్ విజయ్ సేతుపతి ఒక నిరుద్యోగి, పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తన తల్లి అనారోగ్యం, తాను ప్రేమించిన అమ్మాయి గాయత్రి అతిథిరావు హైదరి పెళ్లి చేసుకోవడానికి డబ్బు అవసరం అవుతుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంకోవైపు బోస్మాన్ అరవింద్ స్వామి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ అనుకోకుండా వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల తన ఆస్తులు, డబ్బు అన్ని కోల్పోతాడు. ఒక రోజు డబ్బు కోసం తప్పని పరిస్థితుల్లో మహాదేవ్ బోస్మాన్ ఇంట్లోకి రాబరీ చేయడానికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడికి మరో ప్రొఫెషనల్ దొంగ సిద్ధార్థ జాదవ్ కూడా వస్తాడు. ఇలా ఈ ముగ్గురు జీవితాలు ఒకే చోట ఎలా కలిశాయి, కరెన్సీ నోటుపై ఉన్న గాంధీ వీరందరికీ ఏ మెసేజ్ ఇచ్చాడు అనేది మిగిలిన స్టోరీ. ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసరికి, ఈ సినిమా మొత్తం బేస్ అయింది గాంధీ చెప్పిన 3 మాటల మీద: చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. డబ్బు మనిషిని ఎలా మార్చేస్తుంది, అవినీతి వల్ల ఒక కామన్ మ్యాన్ ఎలా ఇబ్బందులు పడతాడు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ థీమ్. మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, మాటలు లేకుండా విజయ్ సేతుపతి కేవలం ఎక్స్ప్రెషన్స్ తోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అరవింద్ స్వామి ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ నుంచి నార్మల్ మనిషిగా మారే ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్ తో చాలా బాగా చూపించాడు. అతిథిరావు హైదరి తన కళ్ళతోనే ఎమోషన్స్ మాట్లాడినట్టు అనిపిస్తుంది. 1987లో వచ్చిన పుష్పక విమానం తర్వాత మళ్ళీ అంత రేంజ్ లో వచ్చిన సైలెంట్ మూవీ ఇదే. ఇప్పటి జనరేషన్ లో ఇలాంటి సినిమా తీయడం అంటే చాలా పెద్ద రిస్క్, పెద్ద టాస్క్ కూడా. దొంగతన సీన్స్ లో సిద్ధార్థ జాదవ్ కామెడీ, విజయ్ సేతుపతి ఇన్నోసెన్స్ ఆడియన్స్ కు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని చోట్ల లవ్ ట్రాక్ కూడా బాగానే ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే, ఈ మూవీకి మెయిన్ బ్యాక్ బోన్ అంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. మాటలు లేని లోటుని ఆయన తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పూర్తిగా ఫుల్ఫిల్ చేశాడు. ప్రతి ఎమోషన్ ని మ్యూజిక్ ద్వారా ఫీల్ అయ్యేలా చేశాడు. కరణ్ బి రావత్ సినిమాటోగ్రఫీ కూడా పెద్ద ప్లస్ పాయింట్. ముంబై సిటీ రద్దీ, స్టాల్ లైఫ్, లగ్జరీ బిల్డింగ్స్ అన్ని చాలా న్యాచురల్ గా, కలర్ఫుల్ గా చూపించాడు. కొన్ని చోట్ల కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే, సినిమా 2 గంటలే ఉన్నప్పటికీ కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎక్కువగా ఒకే ఇంట్లో జరుగుతుంది, దీంతో కొంత బోర్ అనిపిస్తుంది. ఇంకా డైలాగ్స్ లేకపోవడం వల్ల కొన్ని విషయాలు ఆడియన్స్ కి క్లారిటీగా అర్థం కావు. అక్కడక్కడ స్టోరీతో కనెక్ట్ అవ్వడం కష్టం అవుతుంది. అందుకే డైరెక్టర్ వాట్సాప్ చాట్, న్యూస్ పేపర్ హెడ్లైన్స్ వాడాల్సి వచ్చింది. క్లైమాక్స్ ఇంకాస్త ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేది. ఇది ఒక ఆర్ట్ ఫిల్మ్ స్టైల్ మూవీ కాబట్టి రెగ్యులర్ మాస్ సినిమాలు, పవర్ఫుల్ డైలాగ్స్ ఇష్టపడే వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఈ మూవీ. కానీ కొత్తగా, డిఫరెంట్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా నచ్చుతుంది. మూవీలో మెయిన్ ఎయిమ్, నోటు మీద గాంధీ మౌనంగా ఉంటాడు, కానీ అదే నోటు మన జేబులోకి వచ్చేసరికి మనిషిలో మాటలు మారుతాయి, బుద్ధి మారుతుంది, ప్రవర్తన కూడా మారుతుంది. డబ్బు మనిషిని ఎంతగా మార్చేస్తుందో చూపించడమే ఈ గాంధీ టాక్స్ మెయిన్ ఎయిమ్. ఓవరాల్ గా నా ఒపీనియన్ నచ్చింది గైస్. ఇంకా నా రేటింగ్ 2.75/5. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.